స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి దినము మరి తన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము తోసివేనని దేవుడు సెలవిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మనకు మేలు, ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ వాక్యాన్ని చదువుకొని చూడగా మరి ఆత్మీయంగా పడదామని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఈ వాగ్దానాన్ని చదువుతున్నాను. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు ఇక్కడ కింద ఏమంటాడంటే, ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పౌత్రాదులనైనను వచ్చింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశీయుని దేశమునకు చేసేదని నువ్వు దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రత్యేకమైన వాక్యం అంటే, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉండాలి. ఎప్పుడు మనకు దేవుడు తోడై ఉంటాడంటే, మనము ఆయన కట్టడలను, విధులను మరి అనుసరించి నడిచినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మరి మనం చేయు పనులన్నీ సఫలమవుతాయి, మన ఉద్దేశాలు నెరవేరుతాయి, అలాగే మన కోరికలు నెరవేరుతాయి, అలాగే మనం ఆశీర్వదించబడతాం. లేదా మనం ఆశీర్వదించబడమే కాకుండా మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం యొక్క సారాంశం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని కట్టడలను, విధులను అనుసరించి ప్రతిదినము దేవునికి దగ్గరగా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రతి విషయం ముందు ఆయన స్తుతిస్తూ మరి విశ్వాసంలో ఎన్ని శ్రమలైనా ఇబ్బందులైనా మరి ఎదుర్కొంటూ క్రీస్తు వైపు చూస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడు మనల్ని తప్పగా మరి దీవించి ఆశీర్వదిస్తాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా ప్రభా ఈ వాక్కును నెరవేర్చమని, ఈ వాగ్దానంతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి దినం ప్రభా ఎంతమంది ఏ వ్యాధులతో ఉన్నారో, ఏ రోగాలతో ఉన్నారో ప్రభా, అలాగే నా తండ్రి ఏ సమస్యలతో ఉన్నారో, నాయన పలానా విషయంలో మా కోసం ప్రార్థన చేస్తే బాగుండును అని ప్రభా ఉన్నారో వారందరూ ప్రభా నీ దృష్టిలో మరుగై ఉండలేదు ప్రభా. వారందరి పట్ల నీ కృప, నీ కనికరము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రభా అక్కడక్కడ యుద్ధాలు జరుగుచుండగా యుద్ధాలని ఆపి ప్రాణ నష్టాన్ని ప్రభా నేను జరగకుండా నీ కాపుదల ఉంచమని, అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు నీ దయకిరీటం నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు మనందరినీ దర్శించి ఆయన బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.